పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తూ పార్టీ కేడర్ను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు రేవంత్ రెడ్డి. కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. అలాగే మెదక్ పర్యటన అనంతరం రేవంత్ బెంగళూరు వెళ్లనున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తూ పార్టీ కేడర్ను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు రేవంత్ రెడ్డి. కార్నర్ మీటింగ్లో సీఎం పాల్గొంటారు. మెదక్ పర్యటన అనంతరం రేవంత్ బెంగళూరు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. మరి కాసేపట్లో చేరుకోనున్నట్లయితే సమాచారం. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి మెదక్ చేరుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి బాసిత్ ఇస్తారు. బాసిత్. భవానీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ పర్యటనకు రానున్నారు. మరి కాసేపట్లో కాంగ్రెస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా వస్తుండడంతో ఎన్నికల ప్రచార పర్యటన విజయవంతం చేసేలా సన్నాహాలు కూడా చేశారు. ఇప్పటికే భారీగా చేరుకుంటున్నారు. కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా భారీగా మెదక్కు చేరుకుంటున్నారు. మెదక్ గ్రౌండ్ లో, సిఎస్ఐ గ్రౌండ్ లో హెలిప్యాడ్ కోసం కూడా నిర్మాణం ఏర్పాటు చేశారు. కొండా సురేఖ మరియు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, డిసిసి అధ్యక్షుడు ఆంజనేయ గౌడ్ కూడా ఈ పర్యటనను పరిశీలిస్తున్నారు. నీలం మధు తరఫున నామినేషన్ లో పాల్గొనే విధంగా రోడ్డు మార్గం నుంచి వస్తే మెదక్ పట్టణంలోని 2 కిలోమీటర్ల నుంచి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించేలా కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేశారు అని చెప్పొచ్చు. భవానీ, ర్యాలీ వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి రామ్దాస్ చౌరస్తా వద్ద కార్నర్ మీటింగ్ లో పాల్గొని ప్రసంగించనున్నారు. భవానీ, ప్రధానంగా చూస్తే మెదక్ పార్లమెంట్ పరిధిలోని మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్చెరు, దుబ్బాక, గజ్వెల్, సిద్దిపేట అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి జన సమీకరణ భారీగా చేశారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ తరఫున ఏకైక ఎమ్మెల్యే అయిన మైనంపల్లి రోహిత్ రావు మాత్రమే ఉన్నారు. ఈ మెదక్ సంబంధించిన విషయంలో మైనంపల్లి రోహిత్ రావు కూడా చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నారు. కానీ ఇతర నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఇన్ఛార్జీల ద్వారా సీఎం సభకు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కనీసం 10,000 చొప్పున చేసే విధంగా భారీ వాహనాలను ఏర్పాటు చేశారు. మెదక్ లో ఇప్పటి వరకు ఏ అభ్యర్థి కూడా నామినేషన్ కు చేయని విధంగా జన సమీకరణ చేస్తున్నారు. భవానీ. రైట్, థ్యాంక్ యూ బాసిత్.